అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న జరిగిన క్లాస్ రికార్డెడ్ వీడియో చూసారా అందరూ? నిన్న చాలా ఇంపార్టెంట్ క్లాస్ జరిగిందండి, ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ సంబంధించి. మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ నిన్న అటెండ్ అయిన వాళ్ళు ఒకసారి రిప్లై పెట్టండి. ఇప్పుడు మీకు ఎవరికి మెసేజెస్ కనిపించట్లేదు కదా, ఇప్పటి నుంచి కనిపించట్లేదు కదా. బిజినెస్ వేరే, ఓనర్ వేరే అని చెప్పే కాన్సెప్ట్ పేరేంటండి? కరెక్ట్, ఝాన్సీ గారు, నెక్స్ట్ రాణి గారు, కరెక్ట్. ఇంకా అది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. జస్ట్ ఎండింగ్లో కాన్సెప్ట్ అని టైప్ చేయాల్సిన పని లేదు, జస్ట్ ఆ కాన్సెప్ట్ పేరు అక్కడ రాస్తే చాలు. ఎక్సలెంట్, ఆశ, రవళిక, ఎక్సలెంట్. మనకి ఏదైనా ఒక ఇన్కమ్ మీద ఆ ఇన్కమ్ని తీసుకోవాలి అనే రైట్ ఉంటేనే బుక్స్లో రాయాలి, లేదంటే రాయకూడదు అని చెప్పిన కాన్సెప్ట్ పేరేంటండి? ఏదైనా ఒక ఇన్కమ్ని తీసుకోవాలి అనే లీగల్ రైట్ ఉన్న ఇన్కమ్స్నే బుక్స్లో రాయాలి, లేదంటే రాయకూడదు అని చెప్పిన కాన్సెప్ట్ పేరు. ఝాన్సీ కరెక్ట్. ఎవరి పేరు చెప్తే వాళ్ళు కరెక్ట్, మిగతా వాళ్ళు రాంగ్ చెప్పారు. మనకి లీగల్ రైట్ ఉంటేనే బుక్స్లో రాయాలి ఆ ఇన్కమ్ని, లేదంటే రాయకూడదు. ఝాన్సీ ఒక్కరు కరెక్ట్ చెప్పారండి, మిగతా అందరూ రాంగ్ చెప్పారు. ఎక్రూవల్ కాన్సెప్ట్ గురించి నేను అసలు ఇంకా డిస్కస్ చేయలేదు. ఏ కాన్సెప్ట్ అండి? రియలైజేషన్ కాన్సెప్ట్. రియలైజేషన్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? మనకి ఏదైనా ఒక ఇన్కమ్ తీసుకోవాలి అంటే అది మనకి లీగల్గా రావాలని రైట్ ఉంటేనే రాయాలి, లేదంటే రాయకూడదు అని చెప్తుంది అండి. డన్. ఒకసారి ఆ కాన్సెప్ట్స్ని మళ్ళీ వినండి. ఓకే అండి, ఒక్కసారి స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుందా, వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే అండి, నిన్న అకౌంటింగ్ కాన్సెప్ట్స్ తర్వాత ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ గురించి చూసాం. ఎక్స్పెన్సెస్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయని, ఇన్కమ్స్లో డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్లాస్ మిస్ అయిన వాళ్ళు తప్పనిసరిగా క్లాస్ చూడండి. ఓకే అండి. నెక్స్ట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ గురించి చూద్దాం. ఈ రోజుకి బ్రీఫ్గా చెప్తాను, లైట్గానే చెప్తాను. వేటి గురించి? అసెట్స్ అండ్ లయబిలిటీస్ గురించి ఒక 4-5 క్లాసెస్ తర్వాత మళ్ళీ వీటి గురించి డీటెయిల్గా చెప్తాను. ఓకే అండి. అసెట్స్ అండ్ లయబిలిటీస్, మీకు అసెట్స్ అంటే ఏమిటి అని స్టార్టింగ్లో అకౌంటింగ్ టెర్మినాలజీలో ఒక వర్డ్ చెప్పాను. ఏమని చెప్పాను? ఏదైతే ఒక ప్రొడక్ట్ని రీసేల్ పర్పస్ మీద కాకుండా బిజినెస్లో యూజ్ చేసే పర్పస్ తోటి కొంటామో వాటిని అసెట్ అని పిలుస్తాము అని చెప్పారు అని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే అండి. ఇక్కడ అసెట్స్ దగ్గరికి వచ్చేసరికి 2 రకాలుగా క్లాసిఫై చేశారు. ఓకే అండి. ఒకటేమో కన్వర్టిబిలిటీని బట్టి, రెండోసరికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ని బట్టి. అవేంటో వింటే అర్థమవుతుందండి, సింపుల్ టాపిక్. కన్వర్టిబిలిటీని బట్టి వచ్చేసరికి కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్ అని క్లాసిఫై చేశారు, అంటే ఇలా డివైడ్ చేశారు. ఓకే అండి. కరెంట్ అసెట్ అని వేటిని అంటారు అంటే, ఏవైనా అసెట్స్ వాటిని విత్-ఇన్ 1 year లోపు క్యాష్ రూపంలోకి కానీ క్యాష్కి ఈక్వలెంట్గా కన్వర్ట్ చేయగలిగినటువంటి ఏమంటారు అటువంటి ఛాన్స్ కనుక ఉంటే వాటిని కరెంట్ అసెట్స్ అని పిలుస్తాం. ఓకే అండి. ఏవైనా అసెట్స్ని క్యాష్ రూపంలో విత్-ఇన్ 1 year లోపు కన్వర్ట్ చేయగలిగినటువంటి ఛాన్స్ కనుక ఉంటే, ఓకే అండి, అటువంటి వాటిని కరెంట్ అసెట్ అని పిలుస్తాం. ఓకే అండి. ఇక్కడ క్యాష్ అనేది ఆల్రెడీ క్యాష్ రూపంలోనే ఉంది, ఇంకా దాన్ని కన్వర్ట్ చేసే పరిస్థితి ఏం లేదు కదా, కాబట్టి క్యాష్ అనేది కరెంట్ అసెట్. ఓకే అండి. ఇక్కడ నేనేం చెప్తున్నాను, అసెట్స్లో క్లాసిఫికేషన్ అంటే వాటిని ఎలా డివైడ్ చేశారో చెప్తున్నాను. అసెట్స్లో కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్ అని డివైడ్ చేశారు. ఇప్పుడు కరెంట్ అసెట్స్ అంటే ఏమిటి చెప్తున్నాను. ఓకే అండి. ఫస్ట్ వచ్చేసరికి క్యాష్ ఆల్రెడీ క్యాష్ రూపంలోనే ఉంది కాబట్టి దాన్ని కరెంట్ అసెట్ అంటాము. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్. ఓకే అండి. బిజినెస్ యొక్క బ్యాంకులో అమౌంట్ ఉంది, దాన్ని క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేయడం ఎంత టైం అండి? మనం బ్యాంకులో ఉన్న అమౌంట్ మొత్తం డ్రా చేయాలంటే ఇప్పటికిప్పుడు మనం డిపాజిట్ స్లిప్ కానీ సెల్ఫ్ చెక్ రాస్తే ఇమీడియట్గా బ్యాంక్ అమౌంట్ మొత్తం క్యాష్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. అంటే బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ను కూడా
విత్ ఇన్ 1 year లోపు క్యాష్ రూపంలోకి, విత్ ఇన్ 1 year కాదు, విత్ ఇన్ 1 day లోనే మనం కన్వర్ట్ చేయగలుగుతాం. కాబట్టి మన బిజినెస్ యొక్క బ్యాంకులో మన బిజినెస్ సంబంధించిన అమౌంట్ కనుకుంటే దానిని కరెంట్ అసెట్ లాగా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ మన బిజినెస్ కి సంబంధించిన ఏమైనా అమౌంట్స్ కనుక ఎక్కువ ఉంటే, క్యాష్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఉంటే వాటిని ఏం చేస్తాం, కొంచెం బెటర్ వడ్డీ వస్తుంది అన్నట్లు డిపాజిట్స్ చేస్తాం. అంటే ఇవి షార్ట్ టర్మ్ డిపాజిట్స్ అని, లాంగ్ టర్మ్ డిపాజిట్స్ అని. ఇప్పుడు ఏ బిజినెస్ లో అయినా కానీ మనీ ఐడియల్ గా అంటే ఖాళీగా ఉండడం ఇష్టపడరు. ఈవెన్ మనమైనా చూడండి, మన ఇండ్లలో ఎక్సెస్ అమౌంట్ ఉంది అంటే ఖాళీగా ఉంచాం. ఏదైనా గోల్డ్ కానీ, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, లేదంటే షేర్ మార్కెట్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తాం. ఎందుకని, ఖాళీగా ఉంటే ఆ అమౌంట్ అట్లనే ఉండిపోతుంది. అట్లా కాకుండా వేరే ఎందులోనే ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అనే ఉద్దేశం. ఓకే అండి. అట్లా ఏదన్నా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే షార్ట్ టర్మ్ డిపాజిట్స్ లో 2 రకాల డిపాజిట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ డిపాజిట్స్ అంటేనేమో మోర్ దెన్ 1 year, అంటే 1 year కి, 2 years కి, 3 years కి, మోర్ దెన్ 1 year ఉండేటటువంటి డిపాజిట్స్. అటువంటివి నాన్ కరెంట్ అసెట్స్ కిందకి వెళ్తాయి. విత్ ఇన్ 1 year లోపు చేసే డిపాజిట్స్ అంటే 3 months కి, 6 months కి, 1 year కి కూడా డిపాజిట్స్ చేస్తాం. అంటే మనం ఒకసారి డిపాజిట్ చేసాము అంటే మనం ఎన్ని మంత్స్ కి డిపాజిట్ చేసామో ఆ పీరియడ్ కంప్లీట్ అయ్యే వరకు మనం డ్రా చేయడానికి అంత ఈజీగా ఉండదు. ఓకే అండి. అటువంటి వాటిని డిపాజిట్స్ అంటాం. ఇక్కడ షార్ట్ టర్మ్ డిపాజిట్స్ అంటే విత్ ఇన్ 1 year లోపే, కాబట్టి ఇవి కూడా విత్ ఇన్ 1 year లోపు క్యాష్ రూపంలోకి కన్వర్ట్ అవుతాయి. కాబట్టి వీటిని కూడా కరెంట్ అసెట్స్ అని పిలుస్తాం. ఓకే అండి. నెక్స్ట్ ఈ డెటార్స్ గురించి తర్వాత చెప్తాను. నాన్ కామర్స్ వాళ్ళకి మెయిన్ గా ఒక డౌట్ వస్తుంది, ఏంటి అంటే మనుషుల్ని అంటే వ్యక్తుల్ని అసెట్స్ లాగా ఎలా ట్రీట్ చేస్తారు సార్, అది చాలా దారుణం కదా అంటారు జనరల్ గా. ఓకే అండి. అందుకని కొన్ని క్లాసెస్ కంప్లీట్ అయినారు, దీనికి కొంచెం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అప్పుడు అర్థమవుతుంది. ప్రస్తుతానికి డెటార్స్ అనే పదం అసెట్స్ లో నుంచి అసెట్స్ లో ఉంది అనేది ప్రస్తుతానికి మర్చిపోండి. ఓకే అండి. జనరల్ గా ఏంటంటే డెటార్స్ అనే వాళ్ళని కరెంట్ అసెట్స్ లాగా ట్రీట్ చేస్తాం. ఈ క్లోజింగ్ స్టాక్ గురించి కూడా తర్వాత చెప్తాను. ఓకే అండి. కరెంట్ అసెట్స్ అంటే ఏమని చెప్పుకున్నాం, విత్ ఇన్ 1 year లోపు క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేయగలిగినటువంటి అసెట్స్ ని కరెంట్ అసెట్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ నాన్ కరెంట్ అసెట్స్ అంటేనేమో విత్ ఇన్ 1 year లోపు క్యాష్ రూపంలోకి ఈజీగా కన్వర్ట్ చేయలేనటువంటి వాటిని నాన్ కరెంట్ అసెట్స్ అని పిలుస్తారు. ఓకే అండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్, ఇక్కడ థియరీ ఏం చెప్తుందంటే ల్యాండ్స్ ని కానీ, ఇక్కడ ల్యాండ్ అంటే ఎవరి ల్యాండ్, బిజినెస్ ల్యాండ్. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నా కానీ బిజినెస్ కి సంబంధించిన అసెట్స్, బిజినెస్ కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అని ఆల్రెడీ నేను మీకు చెప్పాను, అలానే థింక్ చేయాలి. ఇక్కడ ల్యాండ్ బిల్డింగ్ అంటే ఓనర్ కి సంబంధించిన ల్యాండ్లు బిల్డింగ్లు అనుకుంటున్నారు చాలా మంది, క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా. అవి కాదు. ఓకే అండి. ఇక్కడ ల్యాండ్ అంటే ఎవరి ల్యాండ్, బిజినెస్ పేరు మీద కొన్న ల్యాండ్, లేదంటే బిజినెస్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించి బిజినెస్ పేరు మీద కొనే ల్యాండ్. ఓకే అండి. అంటే ఆ ల్యాండ్ కానీ, ఈ బిల్డింగ్ కానీ, మిషనరీ కానీ ఇవన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి, ఓనర్ పేరు మీద ఉన్నాయా? కాదు, బిజినెస్ పేరు మీద ఉన్న ల్యాండ్స్, బిల్డింగ్స్, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా. ఓకే అండి. ఇవన్నీ కూడా నాన్ కరెంట్ అసెట్స్ అని పిలుస్తాం. ఇక్కడ జనరల్ గా లాజికల్ గా థింక్ చేసే వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు మనం ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, మిషనరీని ఇటువంటి వాటిని తలుచుకుంటే విత్ ఇన్ 1 month లో 2 months లో అమ్మేయచ్చు కదా, అమ్మితే అవి మనకి విత్ ఇన్ 1 year లోపే కన్వర్ట్ అయిపోతున్నాయి కదా, కాబట్టి వీటిని నాన్ కరెంట్ అసెట్స్ లాగా ట్రీట్ చేయొచ్చు కదా అని డౌట్ వస్తుంది. ఓకే అండి. ఇక్కడ జనరల్ థింకింగ్ ఏంటి అంటే ల్యాండ్లు కానీ, బిల్డింగ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్ ఇలాంటి వాటిని వెంటనే అమ్మే ఉద్దేశంతో కొనము. ఓకే అండి. ఇటువంటి వాటిని దేని గురించి కొంటాం, మన బిజినెస్ కోసం ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, లేదంటే బిజినెస్ కంటిన్యూ అయినన్ని రోజులు, బిజినెస్ నడిచినన్ని రోజులు వీటిని ఉపయోగించుకుందాం, యూజ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో కొంటారు. ఓకే అండి. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా విత్ ఇన్ 1 year లో కన్వర్ట్ చేయరు. ఓకే అండి. కాబట్టి ఇవి నాన్ కరెంట్ అసెట్స్ కిందికి వస్తాయి. ఓకే అండి. ఇంకోటి, ఈ థియరీ రాసింది ఇప్పుడు కాదు, ఏ 100 సంవత్సరాల కిందటో 200 years బ్యాక్ రాసిన థియరీ. ఓకే అండి. ఇప్పటికి ఇవే ఫాలో అవుతున్నాం. ఓకే అండి. కాబట్టి అక్కడ ఎలా ఉంటే అలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని మనం ఏదైనా బిజినెస్ లోకి వెళ్తే వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. ఎలా సబ్మిట్ చేయాలి, ఇలానే సబ్మిట్ చేయాలి, మన ఓన్ థింకింగ్ తోటి ఆలోచించకూడదు. ఓకే అండి. కరెంట్ అసెట్స్ అంటే ఇవి క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్, షార్ట్ టర్మ్ డిపాజిట్స్, డెటార్స్, క్లోజింగ్ స్టాక్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకా వస్తాయి ఫర్దర్ క్లాసెస్ లో. నాన్ కరెంట్ అసెట్స్ అంటేనేమో ఇవి, వీటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ల్యాండ్స్, బిల్డింగ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్
ఇంకా నాన్ కరెంట్ అసెట్స్లో ఇంకా కొన్ని యాడ్ అవుతాయి, వాటిని మీరు సపరేట్గా నోట్ చేసుకోవాలి. ఓకే అండి, కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి అని నోట్ చేసుకోవాలి. ఇవి మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే అండి, ఇవి కన్వర్టిబిలిటీని బట్టి అసెట్స్ని ఇట్లా క్లాసిఫై చేశారు. నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ని బట్టి అసెట్స్ని అంటే వీటిని బట్టి కూడా 2 రకాలుగా క్లాసిఫై చేశారు. ఓకే అండి, ఏంటి అంటే టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అంటే ఏంటి, కంటికి కనిపించే వాటిని టాంజిబుల్ అంటాం. ఓకే అండి, ఇక్కడ టాంజిబుల్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఇలాంటి పదాలకు అర్థం రాసుకోవాలి. ఓకే, టాంజిబుల్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటంటే కంటికి కనిపించే ఆస్తులు. ఓకే అండి, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే కంటికి కనిపించని ఆస్తులు. ఓకే అండి, ఇక్కడ ల్యాండ్ కానీ, బిల్డింగ్, మిషనరీ, క్యాష్, ల్యాప్టాప్, ఎక్విప్మెంట్ ఇవన్నీ కంటికి కనిపిస్తాయి. ఓకే అండి, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ క్యాష్ అనేది కరెంట్ అసెట్, ల్యాండ్ అనేది నాన్ కరెంట్ అసెట్ కదా, ఇవన్నీ ఒకే ప్లేస్ లో ఎందుకు రాశారు? ఓకే అండి, ఇక్కడ మనం ఏ వేలో థింక్ చేస్తున్నాం, కరెంట్ నాన్ కరెంట్ లాగా అట్లా ఆలోచించట్లేదు, కంటికి కనిపిస్తున్నాయా లేదా అన్నట్లు థింక్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కంటికి కనిపిస్తాయి కాబట్టి ఇవన్నీ టాంజిబుల్ అసెట్స్ కిందికి వస్తాయి. ఓకే అండి, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు అని చెప్పడమే కానీ రియల్ టైంలో జాబ్లోకి వెళ్తే అంటే మీకు అంత ఉపయోగపడవు. ఓకే అండి, ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది. ప్రతి 10 మందిలో 2 లేదా 3 ఇంటర్వ్యూస్లో అడుగుతున్నారు. ఓకే అండి, అలాంటి ఇంటర్వ్యూస్లో కూడా మన స్టూడెంట్స్ ఎందుకు ఫెయిల్ అవ్వడం, అందుకని ఇవి కూడా ఇన్క్లూడ్ చేశాను అనమాట. ఓకే అండి, కంటికి కనిపించే ఆస్తులు. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటేనేమో కంటికి కనిపించని ఆస్తులు. అవి ఏంటి అంటే గుడ్ విల్, పేటెంట్స్, బ్రాండ్ వాల్యూ, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, ఇవన్నీ కంటికి కనిపించవు. అవి ఏంటో సార్ మీరు కొత్తగా చెప్తున్నారు, మాకు అర్థం అవ్వట్లేదు అని అంటారేమో. ఒకసారి ఫస్ట్ గుడ్ విల్ గురించి చెప్తాను, 1 by 1 చెప్తాను, జాగ్రత్తగా సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోండి. గుడ్ విల్. ఓకే అండి, మనకు నార్మల్ మీనింగ్ ఏమని వస్తుంది, గుడ్ విల్ అంటే మంచి ఒపీనియన్, అంతే కదా. ఇప్పుడు మీరు నేను మనం ఉన్నాము, మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి చాలా మందితో ట్రావెల్ చేస్తూ ఉంటాం. ట్రావెల్ చేయడం అంటే ఎప్పటి నుంచి వాళ్ళు మనకు పరిచయం. ఓకే అండి, కొన్ని మంత్స్గా కొన్ని ఇయర్స్గా వాళ్ళతో ట్రావెల్ చేసిన తర్వాత ఒక 4-5 పర్సన్స్ని చూస్తే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది. ఒక పర్సన్ చూస్తే ఇతను చెప్పిన మాట కట్టుబడి ఉంటాడు, ఇతను చాలా మంచి వ్యక్తి అని అనుకుంటాం. ఇంకొక పర్సన్ చూస్తే ఇతను అసలు వేస్ట్. ఓకే అండి, ఇతనికి ఏం చెప్పిన అనవసరం, ఇతను చెప్పిన మాట మీద నిలబడ్డు, అన్ని కూడా అంటే ఫ్రాడ్గా ఉంటారు. ఇట్లా ఈ మంచి వ్యక్తి లేదా చెడ్డ వ్యక్తి అనేది మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. సేమ్ బిజినెసెస్ మీద కూడా గుడ్ విల్, ఇట్లా మంచి ఒపీనియన్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇండియాలో టాటా బిజినెస్ కి చాలా మంచి పేరు ఉంది. ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాటా కంపెనీని వేరే ఎవరికైనా అమ్మాలి అనుకున్నారనుకోండి, టాటా కంపెనీ మొత్తం మీద అంటే ఆ టాటా కంపెనీలో ఉన్న బిల్డింగ్లు కానీ, మిషనరీ కానీ వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs వచ్చాయి అనుకోండి. ఓకే అండి, దీనికి కొన్ని 100 రెట్లు ఉంటుంది వాటి వాల్యూ. జస్ట్ మీకు సబ్జెక్ట్ అర్థం గురించి చెప్తున్నాను. అంటే ఇప్పుడు టాటా బిజినెస్ ని వేరే వాళ్ళకి అమ్మాలి అనుకుంటున్నారు. అమ్మాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు, కంటికి కనిపించే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, వాళ్ళ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తారు. ఓకే అండి, వాటన్నిటికి ఒక వాల్యూ కట్టి 50 లక్షలు ఉంది అని వాల్యూ కడతారు. ఓకే అండి, ఈ 50 లక్షలకే వేరే వాళ్ళు కొంటారా? కొనరు. ఓకే అండి, ఈ 50 లక్షలతో పాటు టాటా అనే ఈ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా, అంటే మేబీ ఒక 100 years అయి ఉండొచ్చు ఆ కంపెనీ స్టార్ట్ చేసి, ఇన్ని సంవత్సరాలుగా మార్కెట్లో ఆ టాటా పేరు మీద ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. అంటే టాటా పేరుతో ఒక ప్రొడక్ట్ రిలీజ్ అయింది అంటే మనం కళ్ళు మూసుకొని కొనొచ్చు. ఓకే అండి, ఇలాంటి బ్రాండ్ ఒకటి వచ్చిందనమాట. ఇక్కడ ఈ బ్రాండ్ వాల్యూ, ఇక్కడ బ్రాండ్ కానీ గుడ్ విల్ కానీ ఒకే మీనింగ్ తో వస్తాయి. ఈ కంటికి కనిపించే ఈ వీటితో పాటు ఈ 100 సంవత్సరాలలో వాళ్ళు ఏమంటారు, వాళ్ళు సంపాదించిన గుడ్ విల్ కి కూడా వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే కంటికి కనిపించే వీటి వాల్యూ కంటే కూడా బ్రాండ్ వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు టాటా వాళ్ళ వాల్యూ ఎంత ఉండొచ్చు, ఇక్కడ 50 లక్షలు అంటే వాళ్ళు 1,50,00,000కి అమ్ముతామని చెప్పొచ్చు. అంటే ఇక్కడ వాళ్ళు బ్రాండ్ వాల్యూ అమ్మితే ఏమవుతుంది, టాటా పేరుని వేరే వాళ్ళు వాడుకుంటారు. అయితే ప్రజలలో ఎలా కనిపిస్తుంది, ఆ బ్రాండ్ వాల్యూ ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళు కొన్నా కానీ ఆ బ్రాండ్ తో ఏమి అమ్మినా కానీ ఇమీడియట్ గా కొనేస్తూ ఉంటారు. ఓకే అండి, ఇట్లా ఉంటుంది. ఓకే అండి, అంటే ఇక్కడ ఎక్స్ట్రా 1 crore అనేది దేని గురించి ఇచ్చారు, ఆ బిజినెస్ యొక్క గుడ్ విల్ కి లేదంటే ఆ బిజినెస్ యొక్క బ్రాండ్ వాల్యూకి ఇచ్చారనమాట. అట్లా. ఓకే అండి, సేమ్ ఇప్పుడు మన నార్మల్ లాంగ్వేజ్ లో థింక్ చేస్తే మ్యారేజ్ గురించి చూడండి, మంచి అబ్బాయి లేక, అంటే ఇప్పుడు జనరల్ గా డౌరీకి నేను అగైనెస్ట్, నేను కూడా తీసుకోలేదు. ఓకే అండి,
నేను మ్యారేజ్ చేసుకున్నాను, నేను డౌరీ తీసుకోలేదు, కానీ మన రియల్ సినారియోలో చూస్తే మంచి వ్యక్తికి ఎక్కువ కట్నం ఇస్తారు. ఓకే అండి, అంత చెడ్డ వ్యక్తికి అసలుకి పిల్లలను కూడా ఇవ్వరు. ఓకే అండి, ఇది సేమ్ ఇదే గుడ్ విల్ అనేది బిజినెసెస్ కూడా ఉంటుంది అనేది ఇక్కడ మీనింగ్. ఈ పేటెంట్స్ కానీ కాపీరైట్స్ ఇవేంటి అంటే, ఇప్పుడు మీరున్నారు, మీ ఓన్గా ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు లేని ఒక ఐటెంను కొత్తగా కనిపెట్టారు. ఓకే అండి, మీరే కనిపెట్టారు కాబట్టి దాన్ని మీరే వాడుకోవాలి. మీరు కాకుండా కొన్ని కొత్త కంపెనీస్ వచ్చాయి మీ దగ్గరికి, మీరు కనిపెట్టిన దాన్ని మేము ఇంకా మార్కెట్లో అందరికి రీచ్ అయ్యేలాగా చేస్తాము, మీ ఫార్ములా మాకు చెప్పండి అంటున్నారు. ఓకే అండి, మీ ఫార్ములా మాకు చెప్పండి, దాన్ని మేము యూజ్ చేసుకుంటాము అని చెప్తున్నారు. ఓకే అండి, అక్కడ మనం ఏం చేస్తాం, మనము ఏదైతే కొత్తగా కనిపెట్టామో మన ఆలోచనను వాళ్ళకి చెప్తాం. ఓకే అండి, అంటే ఇక్కడ మన ఆలోచనలు అనేవి బయట వాళ్ళకి కనిపిస్తాయా? కనిపించవు. మనం జస్ట్ మన థాట్ ని వేరే వాళ్ళు వాడుకోవాలన్నట్టు ఒక అగ్రిమెంట్ త్రూ సైన్ చేసి ఇస్తాం. ఓకే అండి, ఇలా ఉంటుంది. ఓకే అండి, అర్థమైందా మీకు? ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటో అర్థమైందా? గుడ్ విల్, పేటెంట్స్, బ్రాండ్. ఓకే అండి, ఇవన్నీ కంటికి కనిపించం. ఓకే అండి, ఇంతవరకు చాలు. ఎందుకంటే రేపు మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారనే ఉద్దేశమే. జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఒక బిజినెస్ యొక్క గుడ్ విల్ వాల్యూ ఎంత, పేటెంట్స్ వాల్యూ ఎంత, బ్రాండ్ వాల్యూ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయం. ఇవన్నీ ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారంటే చార్టెడ్ అకౌంటెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఏదైనా ఒక బిజినెస్ నమ్మేటప్పుడు గుడ్ విల్ రూపంలో ఎంత అమౌంట్ తీసుకోవాలి, బ్రాండ్ వాల్యూకి ఎంత క్యాలిక్యులేట్ చేసి అమ్మాలి. ఓకే అండి, ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ అమౌంట్ ప్రకారం మనం ఎంట్రీస్ రాస్తాం అంతే. ఓకే అండి, అవి ఇందాక థియరీ చూసాం. మన ప్రాక్టికల్కి వచ్చేసరికి ఇవి వస్తాయి. ఈ రెండింటినేమో నాన్ కరెంట్ అసెట్స్ లాగా ట్రీట్ చేస్తాం. ఇవేమో కరెంట్ అసెట్స్. ఓకే, నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? మోర్ దెన్ 1 year క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేయలేనటువంటి అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్. కరెంట్ అసెట్స్ లోకి ఇవన్నీ వస్తాయి. వీటి గురించి మళ్ళీ ఒకసారి తర్వాత చూద్దాం. అంటే మనకి జర్నల్ ఎంట్రీస్ మెయిన్ కదా, అవి అర్థమైన తర్వాత మీకు 1 by 1 చెప్తాను. ప్రస్తుతానికి మీరు ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏవైతే అసెట్స్ ని మనం రీసేల్ పర్పస్ మీద కాకుండా బిజినెస్ కోసం కొన్నామో వాటిని అసెట్స్ అంటామో అదొకటి గుర్తుపెట్టుకోండి. క్యాష్ ని అసెట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, మిగతావి తర్వాత చూద్దాం. నెక్స్ట్ లయబిలిటీ అండి, అంటే అప్పు. బిజినెస్ కు ఉండే అప్పు, బిజినెస్ మొదలయ్యేది అప్పుతోటి మొదలవుతుంది. ఓకే అండి, లయబిలిటీస్ ని కూడా 2 రకాలుగా క్లాసిఫై చేశారు. ఏమని? కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ అంటేనేమో మనం తీసుకున్న అప్పు అనేది విత్ ఇన్ 1 year లోపు పే చేస్తాము అంటే అటువంటి లయబిలిటీస్ ని కరెంట్ లయబిలిటీస్ అంటాం. ఓకే అండి, అంటే విత్ ఇన్ 1 year లోపు రీపే చేసేద్దాము అనే ఉద్దేశంతో తీసుకునే లయబిలిటీస్, లేదంటే విత్ ఇన్ 1 year లోపు క్లియర్ చేసే లయబిలిటీ అంతే. ఓకే అండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్తే అర్థమవుతుందో కాదో, లేదంటే ఫర్దర్ క్లాసెస్ లో చూద్దాం. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ లేదంటే ఇవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. శాలరీ పేయబుల్ అంటే చూడండి, ఒక ఎంప్లాయీ ఉంటారు. ఎంప్లాయీకి 1 నుంచి 30 తారీఖు వరకు వాళ్ళ యొక్క శ్రమను యూజ్ చేసుకున్నందుకు గాను 30వ తారీఖు లోపు వాళ్ళకి శాలరీ పే చేయాలి, అంటే మంత్ ఎండ్ లో పే చేయాలి. కానీ జనరల్ గా ఏం చేస్తారంటే మంత్ ఎండ్ కాకుండా నెక్స్ట్ మంత్ 5th కానీ 10th కానీ పే చేస్తారు. ఓకే అండి, ఇక్కడ పే చేయవలసిన డేట్ లోపు కాకుండా తర్వాత పే చేస్తున్నారు కాబట్టి ఈ 30వ తారీఖు నుంచి పే చేసే డేట్ వరకు ఈ మిడిల్ డేస్ లో మనము ఎంప్లాయీకి అప్పు ఉన్నట్టు అంటే ఎంప్లాయీకి అప్పు ఉన్నట్టు బుక్స్ లో రాసుకుంటాం. తర్వాత 5వ తారీఖు పే చేస్తే అప్పును క్లోజ్ చేసేస్తాం. ఓకే అండి, అంటే ఇక్కడ క్రియేట్ అయిన అప్పు అంటే క్రియేట్ అయిన లయబిలిటీ అనేది ఎప్పటిలోపు క్లియర్ అయిపోయింది? విత్ ఇన్ 1 week or 10 days లోపు ఆ లోన్ క్లియర్ అయిపోయింది, అంటే విత్ ఇన్ 1 year లోపే క్లియర్ అయింది కాబట్టి ఇవి కరెంట్ లయబిలిటీస్. ఓకే అండి, ఇట్లానే కాదు, కొందరు ఎంప్లాయీస్ కి శాలరీస్ కూడా హోల్డ్ చేస్తారు 1 or 2 months అట్లా, అందుకని సంవత్సరాల తరబడి హోల్డ్ చేయరు. ఓకే అండి, కాబట్టి 1 or 2 months కాబట్టి ఇవన్నీ విత్ ఇన్ 1 year లోపు క్లియర్ చేసేస్తాం మనం ఇటువంటి అప్పుల్ని. అటువంటి వాటిని కరెంట్ లయబిలిటీస్ అంటాం. నెక్స్ట్ ఇది కూడా చెప్తాను. ఇది కూడా మనము అప్పుగా కొంటాము. బిజినెస్ రన్ చేయాలంటే అన్ని అమౌంట్ పే చేసి కొనాలి అంటే అది అయ్యే పని కాదు. ఓకే అండి, మనం ఒక 50 లక్షలకి సరుకు కొన్నాము, అందులో ఒక 20 లక్షలు పే చేసాము, మిగతా 30 లక్షలు అప్పు ఉన్నాము, పే చేయాలి. ఎవరి నుంచి అయితే కొన్నామో ఆ సప్లయర్కి పే చేయాలి. ఈ 30 lakhs పే చేయడం అనేది మనము నెక్స్ట్ ఇయర్ లేకపోతే 2 years తర్వాత పే చేస్తాము అంటే వాళ్ళు మనకు సరుకు అమ్ముతారా? అమ్మరు. ఓకే అండి,
మనము ఏ సప్లయర్ నుంచి ఎంత వాల్యూకి అప్పుగా కొన్నా ఆ అమౌంట్ అనేది మ్యాక్సిమం పాసిబుల్, ఇప్పుడు జిఎస్టీ యాక్ట్ ప్రకారం చూస్తే 6 months లోపే రీపే చేసేయాలి, అది రూల్ అనమాట. ఓకే అండి. ఇన్ కేస్ మీరు రీపే చేయకపోయినా ఎట్లా ఉన్నా కానీ 1 year లో పే చేయకపోతే అవతల సప్లయర్ ఊరుకోరు. ఓకే అండి. అంటే ఇట్లా మనం ఏమైనా సరుకు అప్పుగా కొన్నా, లేదంటే ఏమైనా అసెట్స్, మళ్ళీ అసెట్స్ని లింక్ చేయొద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఏదైనా గూడ్స్ని అప్పుగా కొన్నాం అనుకోండి, అటువంటివి మ్యాక్సిమం పాసిబుల్ విత్ ఇన్ 1 year లోపు పే చేస్తాం. విత్ ఇన్ 1 year లోపు పే చేయము అంటే మనకి ఎవరు అప్పు ఇవ్వను కూడా ఇవ్వరు. ఓకే. కాబట్టి ఇవి కూడా ఏంటి, కరెంట్ లయబిలిటీ. ఓకే అండి, కరెంట్ లయబిలిటీస్ అంతే. ఇది కూడా చెప్పేద్దామా, ఇది అని చెప్పేసి అని చెప్పేస్తున్నాను. ఓకే అండి. ఇది షార్ట్ టర్మ్ లోన్స్ అంటే బిజినెస్కి సమ్ మనీ అవసరమైంది, ఒక 5 లక్షలు 10 లక్షలు మనీ అవసరమైంది అనుకోండి, తక్కువ అంటే చిన్న అమౌంట్స్కి బ్యాంక్స్ వరకు వెళ్ళలేము మనం కదా. బ్యాంక్స్కి ఎప్పుడు రీచ్ అవుతాము, బ్యాంక్స్ దగ్గర అప్పు కోసం 50 లక్షలు ₹1 కోటి అంటే భారీ అమౌంట్ అవసరమైనప్పుడు బ్యాంకర్ దగ్గరికి వెళ్తాం. చిన్న అమౌంట్స్కి బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళాం. ఈ షార్ట్ టర్మ్ చిన్న లోన్స్కి ఎవరిని అడుగుతాం, ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ వాళ్ళ దగ్గర జస్ట్ చేయబోదులు అంటాం. తీసుకొని ఈ మంత్ తీసుకొని నెక్స్ట్ మంత్ 2 months లోపు, లేకపోతే మ్యాక్సిమం 6 months లోపు పే చేస్తాం. ఇటువంటివన్నీ ఏంటి, షార్ట్ టర్మ్ లోన్స్. ఇట్లా తీసుకుని అట్లా పే చేస్తాం. ఇది ప్రతి బిజినెస్లో జరుగుద్ది. ఎందుకు జరుగుద్ది అంటే ప్రతి మంత్ బిజినెస్ బాగా జరగాలన్న రూల్ లేదు. అంటే బాగా సేల్స్ జరగాలి, బాగా అమౌంట్ రావాలి అన్న రూల్ ఏమీ లేదు. ఒక్కొక్క మంత్ అసలుకి బిజినెస్ ఏమీ జరగదు. బిజినెస్ ఏమీ జరగకపోయినా ఆ బిజినెస్ యొక్క బిల్డింగ్ల మీద రెంట్లు కట్టాలి, ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ పే చేయాలి. కొన్ని బిజినెసెస్లో ఈ ఎక్స్పెన్సెస్ మంత్లీ 15 lakhs వరకు ఉంటాయి. ఎంప్లాయీస్ శాలరీస్ ఒక 10 lakhs వరకు పే చేయాలి, బిల్డింగ్ రెంట్ ఒక 5 lakhs వరకు పే చేయాలి. ఇప్పుడు బిజినెస్ ఏమీ రన్ అవ్వలేదు అనుకోండి, ఆ 15-20 lakhs అనేది వాళ్ళ దగ్గర ఉండదు. అట్లాంటప్పుడు ఏం చేస్తారు, వేరే ఫ్రెండ్స్ నుంచి కానీ లేదా వేరే బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి షార్ట్ టర్మ్ లోన్ తీసుకుని ప్రస్తుతానికి అడ్జస్ట్మెంట్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ లేదా 1 or 2 months అమౌంట్ రాగానే సమ్ వడ్డీ కలిపి వాళ్ళకి అమౌంట్ రీపే చేస్తారు. ఓకే అండి. ఇవన్నీ కూడా ఏంటి, కరెంట్ లయబిలిటీస్. ఓకే అండి, కరెంట్ లయబిలిటీస్. షార్ట్ టర్మ్ లోన్స్ అనేవి కూడా కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ మీకు కొత్త పదాలు వస్తున్నాయండి, వాటన్నిటికీ మీనింగ్ మర్చిపోతాం అనుకున్న వాళ్ళు రాసుకోండి. ఓకే అండి. నెక్స్ట్, నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి, మనము ఈ అప్పు తీసుకోవడమే విత్ ఇన్ 1 year లో కడతాము, రీపే చేస్తామని చెప్పం, ముందుగానే చెప్పం. మేము మీకు 2 years 3 years పే చేస్తాము అని చెప్తూ అలాంటి ఇంటెన్షన్ తోటి లోన్ తీసుకుంటాం. ఓకే అండి. అటువంటి లయబిలిటీస్ ఏంటి, నాన్ కరెంట్ లయబిలిటీస్. అంటే ఇవి విత్ ఇన్ 1 year లో క్లియర్ అవ్వవు. విత్ ఇన్ 1 year లో క్లియర్ అవ్వవు. బిజినెస్ లోన్స్ కానీ, లేదా లాంగ్ టర్మ్ లోన్స్ కానీ, లేదా లాంగ్ టర్మ్ లీజ్ కానీ, ఇవన్నీ కూడా నాన్ కరెంట్ లయబిలిటీస్. బిజినెస్ లోన్స్ అంటే బ్యాంక్స్ నుంచి తీసుకుంటాం మ్యాక్సిమం. అవి కొన్ని బిజినెసెస్లో 20 years 30 years నుంచి పే చేయకుండా ఉన్న లోన్స్ కూడా ఉంటాయి. ఓకే. అయితే బ్యాంక్ వాళ్ళు ఏమి అనరా అంటే, ఎందుకు అంటారు, బ్యాంకు కావాల్సింది వడ్డీ కట్టాలి. ఇన్ టైంలో వడ్డీ కడుతూ ఎన్ని సంవత్సరాలు లోన్ కావాలన్నా ఇస్తారు. ఓకే అండి. బ్యాంక్ వ్యాపారం అంటేనే వడ్డీ వ్యాపారం, మీ అందరికీ తెలుసు. ఓకే అండి. అట్లనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 10 lakhs 50 lakhs లోన్ ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుంటాము, 2 years 5 years పే చేస్తాం. ఓకే అండి. అవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ లోన్స్ అంతే. ఓకే అండి. ఈ లోన్స్ లయబిలిటీస్ రిలేటెడ్ కూడా ఇట్లా డిఫరెన్షియేట్ అయి ఉన్నాయి. లయబిలిటీస్ రిలేటెడ్ మళ్ళీ తర్వాత ఒక క్లాస్ ఉంటుంది. ప్రస్తుతానికి నాన్ కరెంట్ అంటే కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్ అని 2 రకాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇవి కరెంట్ లయబిలిటీస్, ఇవి నాన్ కరెంట్ లయబిలిటీస్ కిందకి వస్తాయి. వీటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్దర్ క్లాసెస్లో మళ్ళీ ఒకసారి ఇస్తాను. ఓకే అండి. ఇక్కడ మనకు ఫస్ట్ మోటివ్ ఏంటి అంటే, జనరల్ ఎంట్రీస్ ఫస్ట్ తెలియాలి, బాగా తెలియాలి. అవి అర్థమైన తర్వాత మనం జనరల్ ఎంట్రీస్ అర్థమయ్యంటే మిగతా వాటి మీనింగ్ తెలుసుకోవడం చాలా ఈజీ. ఓకే అండి. ఈ లయబిలిటీస్ గురించి అర్థమైందా?